హలో! 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 అరే! ఇది నేను మీరు నమ్మరండి. ఈ పాడ్‌కాస్ట్ నేను రికార్డ్ జేసి ఇప్పుడు 2 సార్లయింది. ఇప్పుడు మూడోసారి అవుతుంది. హ్మ్. సో, నిజంగా నేనిది మరొక్కసారి చేయడం అనేది అసలు స్పెసిఫిక్‌గా ఈ సినిమాకి నాకు కరవెట్లా తగిలెట్టింది అని నాకేం అర్థం గాట్లేదు గానీ, ఈ పలానా మైక్ ఏదైతే ఉందో నేను వాడుకునేది, అది ఆఫ్‌లో ఉంది లాస్ట్ 2 టైమ్స్. ఈసారి ఇది పని చేయకపోతే ఈ మైక్‌ని పగలగొట్టేనంత అంత కోపమొచ్చింది నాకు. బట్ నేను కొంచెం కూల్ అయ్యి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలని నేను ప్రయత్నిద్దామని నేను ఆహ్, సిద్ధంగున్నాను. ఎన్ని సార్లు ఐయామ్ సారీ అండి. బట్ నాకుండే ఓపికకి నేను ఇది చేసేవాడికి ఇది అరగంటలో ముగించేద్దాం అని నేను ఫిక్స్ అయ్యాను. సో, నేను అదే ప్రయత్నంలో ఉంటాను. సో, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా 'రైటర్ పద్మభూషణ్'. మా ఎంతోసియాజం, ఎక్సైట్‌మెంట్‌ని మెయింటైన్ జేయడానికి నేను మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తూ ఉంటాను. బట్ సో, నేనేం జేస్తూ ఉంటానంటే ఆహ్, ఈ అంటే ఇప్పుడు సోషల్ మీడియా లేకపోతే ఆడియన్స్‌లో ఇప్పుడు 2 రకాలు ఆడియన్స్ ఉన్నారండి. ఒకటేంటంటే ఎనీథింగ్ దట్ ఈస్ డిఫరెంట్ ఆటోమేటిక్‌లీ గుడ్ అని ఒక బ్యాచ్ ఉంటారు. దాని తర్వాత నాలాంటోళ్ళు పెద్ద సినిమాలు మనం జూడడానికి రెడీగా ఉంటాంరా భయ్! అరె జస్ట్ బికాస్ డిఫరెంట్ ఇట్ ఈజంట్ గుడ్ అని ఇంకోటి ఒక బ్యాచ్ ఉంటది. నేను రెండో బ్యాచ్ రకం. ఐ బిలాంగ్ టు థాట్ వన్. బట్ ఇంకోటేంటంటే డిఫరెంట్ మూవీస్ ఆర్ గుడ్. బట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ దే ఆర్ ఎంటర్‌టైనింగ్ ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్. ఇప్పుడు సింపుల్‌గా చెప్తానండి. ఇప్పుడు ఆహ్ యూ నో ఇందాకడ చాలామంది డిఫరెంట్ మూవీస్ తీస్తారు. బట్ జస్ట్ బికాజ్ దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ మన జనరల్ కమర్షియల్ ఫార్ములా టెంప్లేట్ జస్ట్ బికాజ్ దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ డజంట్ ఆటోమేటిక్‌లీ మేక్ దెమ్ గుడ్. అట్ ద సేమ్ టైమ్ మన జనరల్ కమర్షియల్ తెలుగు ఫార్మాట్ ఏదైతే ఉందో ఇప్పుడు సంక్రాంతికొచ్చిన సినిమాలు, ఇద్దరు సినిమాలు 'వీరసింహారెడ్డి' 'వాల్టర్ వీరయ్య' నాకు పెద్దగా నచ్చలేదు. బికాజ్ దే ఆర్ ఆఫ్ ఫార్మాట్ అండ్ వాళ్ళు చాలా రొటీన్‌గుంటాయి. సో నాకేంటంటే నువ్వు ఒక బ్యాలెన్స్ స్ట్రైక్ చేయాలనమాట. బ్యాలెన్స్ ఏంటంటే నువ్వు ఇదర్ డిఫరెంట్ అండ్ ఎంటర్‌టైనింగ్‌గా తీయాలి. లేకపోతే ఈదర్ నువ్వు రొటీన్ అండ్ ఎంటర్‌టైనింగ్‌గా తీయాలి. నువ్వు ఇద్దరు చేయలేదు అనుకో జి నువ్వు తీసే సినిమా పెద్దగా ఎవడికి ఎక్కదు. ఇప్పుడు అయన్ని పక్కన పెట్టి ఐ వాచ్డ్ 'రైటర్ పద్మభూషణ్' ఈ సినిమా ఫెబ్ 7 చూశాను. సో, ఈ సినిమా నేను థియేటర్‌లో చూశాను. థియేటర్ చూసే కొద్దీ నేను 2:45 షోకి పోయినా సాయంత్రం. సో, ఐ గెస్ అది ఏంటిది ఆఫ్టర్‌నూన్ షో ఐ గెస్. సో, ఆఫ్టర్‌నూన్ షోకెళ్ళి అంటే 3 పీఎం షో గదా! మ్యాట్నీ ఏందో నాకు తెలీదు గానీ 3 పీఎం షో. థియేటర్‌లో నేను ఒక్కడినే ఉన్నాను. సో, థట్ వాస్ క్వైట్ ఇంట్రెస్టింగ్. సో, ఆల్‌మోస్ట్ లైక్ ఒక ప్రైవేట్ స్క్రీనింగ్ లాగా ఉంటది. నువ్వే నవ్వుకోవచ్చు. నువ్వే జోకులు చెప్పుకోవచ్చు. అండ్ నువ్వే కామెంటరీ చెప్పుకోవచ్చు. ఐ ఫెల్ట్ దట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. బట్ అండ్ నాకైతే సినిమా చాలా అంటే చాలా నచ్చింది. ఎందుకంటే నేను మీకు జెప్తాను. చాలా రోజుల తర్వాత ఫస్ట్ నుండి లాస్ట్ వరకు నేనొక సినిమా చాలా చూసి నేను నవ్వాను. అండ్ చాలా ఎంటర్‌టైన్ అయ్యాను. అండ్ మోర్ దెన్ ద స్టోరీ నేను చాలా కనెక్ట్ అయ్యాను. బికాజ్ ఇట్స్ వెరీ వెరీ రిలేటబుల్. సో, ఈ సినిమా క్రెడిట్స్ గురించి చెప్పాలంటే ఈ సినిమాకి బ్యానర్స్ లేకపోతే సంస్థ అంటే డోంట్ నో దట్స్ ద రైట్ వర్డ్. బట్ బ్యానర్ అయితే 'చై బిస్కెట్ ఫిల్మ్స్' అండ్ 'లహరి ఫిల్మ్స్'. ఈ సినిమాకి రన్ టైమ్ ఎనీవేర్ ఫ్రమ్ 1 అవర్ 57 మినిట్స్. సో, 117 మినిట్స్, 123 మినిట్స్. ఇక్కడ 123 మినిట్స్ అని రాసుంది. బట్ నాకు సరిగ్గా తెలీదు. ఆఫ్‌కోర్స్ దిస్ మూవీ స్టార్స్ మన 'సుహాస్', 'టీనా శిల్పరాజ్', 'ఆశిష్ విద్యార్థి' గారు, 'రోహిణి' గారు, 'గోపరాజ్ రామన్న' గారు అండ్ 'శ్రీ గౌరీప్రియ' who is in the movie Male. Music by Shekhar Chandra and Kalyan Nayak. Cinematography by Venkatar Shakamuri. Editing by కోడాటి పవన్ కళ్యాణ్. ఈ పేరెక్కడో విన్నట్టుంది అని మీరనుకుంటే ఆయన 'మేజర్' సినిమాల్లో హి వాస్ ద ఎడిటర్ ఫర్ ద మూవీ 'మేజర్'. ఆఫ్ కోర్స్ స్టారింగ్ అడ్విశేష్ అండ్ ఆల్సో ఎడిటెడ్ బై సిద్ధార్థ తాతోలు. Production design by Yellaya S. Costumes by Rajini. లిరిక్స్ బై భాస్కర్ భట్ల. అండ్ ఈ సినిమా నాకు తెలిసినంత వరకు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ బై షణ్ముఖ ప్రశాంత్. ఆయన ఒక ఫస్ట్ టైం డైరెక్టర్. ఈ సినిమాకి నిర్మాతలు అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర అండ్ చంద్ర మనోహర్. అండ్ ఈ సినిమా విడుదలైన రోజు February 3, 2023 రిలీజ్ అయింది. ఈ పాడ్కాస్ట్ డ్యూ టు సమ్ ఇందాక చెప్పినట్టు టెక్నికల్ డిఫికల్టీస్ వలన ఇది ఫిబ్రవరి 10థ్ రిలీజ్ అవ్వాల్సింది. ఇప్పుడు మీకు వాలంటైన్స్ డే వస్తది. సో, ఎవరైనా వాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే మీ అందరికి ఒక పండుగ. ఆల్ ది బెస్ట్. ప్రాప్తిరస్తు. కే
లైఫ్ లాంగ్ కిక్ ప్రాతిరస్తూ మేము చెప్పుకుంటున్నాం. మేము రాడ్ సింగిల్ గాళ్ళు కాబట్టి మాకు పెద్దగా సెలబ్రేట్ చేయనీకి ఏముండదు. ప్రతి సంవత్సరం మన వాలంటైన్స్ డే మనమే. సో, అది చెప్పుకోవడానికి చాలా అహంకారంగా ఉంటది గానీ అది వేరే విషయం. బట్ యాహ్! సో, ఈ సినిమా ఫిబ్రవరి 3, 2023 విడుదలైతే నేను సినిమా ఫెబ్ 7థ్ చూశాను. అండ్ యాహ్! సో, నాకైతే చాలా నచ్చింది. గోయింగ్ టు ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇందాకడ చెప్పినట్టు ఈ టీమ్ దే లెర్న్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఫ్రమ్ అడవి శేష్ ఫర్ మేజర్ పెయిడ్ ప్రీమియర్స్ వాడుకుంటారు. పెయిడ్ ప్రీమియర్ స్ట్రాటజీ ఏంటంటే నువ్వు పలానా ఆడియన్స్‌ని పిలిపించి నువ్వు వాళ్ళకి స్పెషల్ ప్రీమియర్ షో చేస్తారనమాట. వాళ్ళ ఫీడ్‌బ్యాక్ తీసుకొని లేకపోతే వాళ్ళ రియాక్షన్ పెట్టి ఏ సోషల్ మీడియానో లేకపోతే ఇంటర్నల్‌గా ఫీడ్‌బ్యాక్ తీసుకొని నువ్వు సినిమాకి తగ్గట్టుగా నీకు ఒక నువ్వు ఆ టాక్‌ని అర్థం చేసుకోవచ్చనమాట. అండ్ 'శరత్ చంద్ర' ఐ థింక్ అంటే నాకు సరిగ్గా గుర్తులేదు. బట్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ 'చాయ్ బిస్కెట్' నేను చూసే ఇంటర్వ్యూలో ఐ థింక్ ఇది ఎన్‌టీవీ ఇంటర్వ్యూ ఏదో ఒకటి నాకు సరిగ్గా గుర్తులేదు గానీ ఆయనేం చెప్పారంటే, మనం ఈజీగా ఒక 28 లేకపోతే 30 ప్రీమియర్ షోలేసాం అక్రాస్ ద తెలుగు స్టేట్స్. ఆ వర్డ్ ఆఫ్ మౌత్ టాక్‌ని ఏంటది వర్డ్ ఆఫ్ మౌత్ టాక్‌ని మనం కంటైన్ జేయాలో లేకపోతే కంటైన్ జేయాలో లేకపోతే లేదు కంటైన్ గాదు. అర్థం జేసుకోవడం లేకపోతే అది స్ప్రెడ్ చేయడం అనేది. సారీ దాన్ని అర్థం జేసుకోవడం. ఆ వర్డ్ ఆఫ్ మౌత్ టాక్‌ని అర్థం జేసుకోవడం. ఇంకోటి ఆయనేం చెప్పారంటే ఎవ్రీ చోట్ల వాళ్ళు వేసే ఒకటి ఆయనేం చెప్పారంటే, ఇప్పుడు సింపుల్‌గా తిరుపతిలో వాళ్ళకి ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించి, సెకండ్ హాఫ్ విపరీతంగా నచ్చింది. ఇంకో చోటుకెళ్తే వాళ్ళకి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫే ఆహ్, విపరీతంగా నచ్చలేదు. కానీ ఫస్ట్ హాఫ్ చాలా నచ్చింది. ఏదో ఒకటి ఉల్టా నాకు అంత పెద్దగా గుర్తులేదు. సో, అదొచ్చేసరికి దట్ వాస్ క్వైట్ ఇంట్రెస్టింగ్. అండ్ ఐ ఫీల్ లైక్ ఇది మోర్ మేకర్సు నువ్వు ఏదైతే మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే సింపుల్‌గా చెప్పాలంటే నేను చెప్తానండి. ఇప్పుడు నువ్వు సినిమా తీస్తున్నావు గదా! ఆ సినిమాకి నువ్వు ఎట్లా బజ్ క్రియేట్ జేయాలి? నువ్వు బజ్ క్రియేట్ చేసే విధానం ఈదర్ అది ప్రమోషన్స్‌లో అయ్యుండాలి. అంటే బేసిక్‌లీ అది మొత్తం మార్కెటింగ్ స్ట్రాటజీ. నీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది. ఆ ప్రోడక్ట్‌ని జనాలకి ఎట్లా తీసుకెళ్ళాలనేది దేర్ ఈస్ ఎ హ్యూజ్ మార్కెటింగ్ స్ట్రాటజీ అనమాట. సో, దాని ద్వారా నువ్వు అది తెలుసుకోవాలి. నువ్వు అది సెట్ జేయాలనమాట. సో, ఈ పెయిడ్ ప్రీమియర్స్ అయితే సినిమాకి చాలా బాగా వర్కౌట్ అయింది. సో, యాహ్! అండ్ ఇంకోటి ఈ సినిమాకి పనిచేసిన డైరెక్టర్ ఇందాక చెప్పినట్టు 'షణ్ముఖ ప్రశాంత్.' హీ వర్క్డ్ యాస్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ ద మూవీ 'కలర్ ఫోటో' అండ్ ఇంకో సినిమా ఉంటది ఫ్యామిలీ డ్రామా. దాంట్లో సుహాస్ ఒక ఆహ్ సీరియల్ కిల్లర్‌గా నటిస్తారు. ఆ సీరియల్ కిల్లర్ సినిమాలో ఆయన ఒక రైటర్‌గా పనిచేశారు. సో, అట్లా ఆ ఇద్దరు సినిమాలు పనిచేసి సుహాస్ ఆయనకి పరిచయం అయ్యారనమాట. దాని తర్వాత దాని తర్వాత సుహాస్ దగ్గరికెళ్ళి కథ నరేట్ చేస్తే ఆయనకి నచ్చింది. దాని తర్వాత 'చాయ్ బిస్కిట్' దగ్గరికెళ్ళి ఆయన ఏం చెప్పారంటే ఇంటర్వ్యూలో, "సార్ నేను నీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. నా టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు. మీరు నాకు 20 నిమిషాలు ఇస్తే నేను మీకు కథ చెప్తాను. కథ చెప్పిన తర్వాత మీకు నచ్చిందో నచ్చలేదో నాకు చెప్పండి." సో, 20 నిమిషాలు నరేషన్ ఇచ్చిన తర్వాత ఆ సినిమా గ్రీన్ లైట్ అయింది. అండ్ దాని తర్వాత ఇంకో జూమ్ కాల్ జరిగింది. 'శరత్ చంద్ర' అండ్ చంద్రు మనోహర్‌తో వాళ్ళు కూడా నచ్చింది. సినిమా గ్రీన్ లైట్ అయింది. ఇంకోటేంటంటే ఈ సినిమా క్లైమాక్సు, ఈ సినిమా వాళ్ళు స్క్రిప్ట్ రాసే విధానం ఎట్లా కుదిరిందంటే, వాళ్ళు ఫస్టు క్లైమాక్స్ రాసారు. అండ్ దెన్ వాళ్ళు మిగతా సినిమా బేసికల్లీ వర్క్ బ్యాక్‌వర్డ్స్ అనమాట. నాకు తెలిసినంత వరకు ఇది 2 సార్లు జరిగింది. అంటే లైక్ ఫ్రమ్ వాట్ ఐ నో రిసర్చ్ చేసేది. ఇంకో ఇంట్రెస్టింగ్ అదేంటంటే ఇది 'రంగస్థలం' సినిమాకి సుకుమార్ గారు ఆ సినిమా అట్లనే రాసారు. ఏదో ఇంటర్వ్యూ చూసానో లేకపోతే ఆర్టికల్ చదివాను. ఎవరో అడిగారు. "ఈ సినిమా మీరు ఎట్లా రాసారంటే క్లైమాక్స్ పాయింట్ నుండి మీరు స్టార్ట్ చేసారా? లేకపోతే మీరు మొత్తం సినిమా రాసారా?" అంటే లేదు. ఆ క్లైమాక్స్ పాయింట్ నుండే నేను స్టార్ట్ చేశాను. దెన్ ఐ బేసికల్లీ వర్క్డ్ బ్యాక్‌వర్డ్స్ టు కమ్ టు ది బిగినింగ్ అనమాట. సో, నువ్వు తీరా చూస్తే ఇట్స్ యాక్చువల్లీ ఎ బ్రిలియంట్ థింగ్. ఎవరికైనా ఆ సినిమా చూడలేదంటే నాకు తెలిసినంత వరకు ఈ పాడ్‌కాస్ట్ మీరు వింటున్నారంటే ఆ సినిమా మీరు చూసుంటారు. చూసుండకపోతే ఐ ఫీల్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ ఫర్ యూ అండ్ ఐ హావ్ నథింగ్ మోర్ టు సే అబౌట్ థట్. బట్ యాహ్! సో, ఆ సినిమాలో ఏంటంటే రామ్ చరణ్ ఆఫ్‌కోర్స్ మన చిట్టి బాబు దక్షిణమూర్తి పీక్ కోస్తాడు. అదే సినిమాకి ఎండు. అండ్ ఆ సినిమా మొత్తం వాడు ఎందుకు 'ప్రకాష్ రాజ్‌ని' బ్రతికిస్తున్నాడంటే వాడి అన్నయ్యని చంపే విధానం. వాడికి ఆ బాధ తెలియాలనేది మొత్తం ప్రయత్నం చేశాడనమాట చిట్టిబాబు. సో, ఆ ప్రయత్నంలో హి బేసికల్లీ ట్రైస్ హిస్ బెస్ట్ టు
యాహ్! సో, ఆ ప్రయత్నంలో బేసిక్‌లీ ఆయనకి తెలుస్తది. అండ్ ఆయనకి నిజం తెలిసిపోతది. మొత్తం శ్రీమన్నారాయణ ట్విస్ట్ ఉంటది కదా! దాని తర్వాత సినిమా చూసే కొద్దీ బయటకొచ్చినప్పుడు నీ మైండ్‌లో అదే ఏరుకుంటూ ఉంటది. అంటే ఇట్స్ సో హాంటింగ్ థట్ నువ్వు థియేటర్ నుండి బయటకొచ్చినప్పుడు నువ్వు ట్విస్ట్ నుంచి లైక్ నువ్వు దాని గురించే ఆలోచిస్తూ ఉంటావు. సో, ఇట్స్ ఎక్స్‌ట్రీమ్‌లీ వెల్ రిటెన్. ఇంకోటేంటంటే 'క్రిస్టోఫర్ నోలన్' 'మొమెంటో' అని సినిమా ఉంటది. అదే మన 'మురుగన్ నోలన్' నీట్‌గా మన తమిళ్‌లో 'గజినీ' సినిమాతో దింపాడు. సో, 'మొమెంటో' స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ చూస్తే ఎక్స్‌ట్రీమ్‌లీ కాంప్లెక్స్. బట్ లిటరల్లీ ఆ సినిమా ఎట్లా ప్లే అవుతూ ఉంటదేంటంటే, ది ఎంటైర్ మూవీ ఈస్ టోల్డ్ బ్యాక్వర్డ్స్. అండ్ ఫన్నీదేంటంటే ప్రెజెంట్ పోర్షన్స్ బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటాయి. అండ్ దెన్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ కలర్‌లో ఉంటాయి. జనరల్లీ ఉల్టా చేస్తారు గదా! సో, అదైతే ఇట్ వాస్ క్వైట్ క్వైట్ ఇంట్రెస్టింగ్ టు సీ. బట్ యాహ్! ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ బోత్ ఎక్స్‌ట్రీమ్‌లీ గుడ్ డైరెక్టర్స్. అండ్ ఇంకోటేంటంటే ఈ సినిమా వాస్ రిటెన్ కీపింగ్ సుహాసిస్ స్ట్రెంగ్త్స్ ఇన్ మైండ్ అనమాట. అండ్ బాడీ లాంగ్వేజ్ అదంతా. నేను ఒకటే చెప్తానండి. మా ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీకొచ్చేసరికి ఐ సిన్సియర్‌లీ ఫీల్ థట్ నేను బల్లగుద్ది ఏం నమ్ముతానంటే, మన హీరోలు వాళ్ళ ఇమేజెస్ దే నో ఇట్ ఎక్స్‌ట్రీమ్‌లీ వెల్. ఏంటంటే, నాకిది కథ సూట్ అవుతదా? సూట్ అవ్వదా? దీన్ని ఒక ఎపిసోడ్ చేద్దాం అనుకుంటున్నా. లైక్ మన హీరోలు రిజెక్ట్ చేసిన సినిమాలు కానివ్వండి, మరి మీరు తీరా చూస్తే దే డిడ్ ద దే డిడ్ ద రైట్ థింగ్. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఐ థింక్ ఇట్స్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఈజీ. ఇప్పుడు మన 2020 సంక్రాంతి తీసుకుంటే 'అలవైకుంఠపురంలో సర్లే నీకెవరు', 'అలవైకుంఠపురంలో' సినిమాలో నువ్వు 'మహేష్ బాబుని' ఊహించలేవు. అట్ ద సేమ్ టైమ్ 'సర్లే నీకెవరు' సినిమాలో నువ్వు 'అల్లు అర్జున్‌ని' ఊహించలేవు. సో, పర్ఫెక్ట్‌గా ఇద్దరు కుదిరాయి. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 'పుష్ప' సినిమా. ఫస్టు సుకుమార్ 'మహేష్ బాబుతో' ఆ సినిమా తీద్దాం అనుకున్నారు. కానీ మీరు ఆ ఫస్ట్ లుక్ చూస్తే అదే 'అల్లు అర్జున్' మొత్తం గెటప్‌లో ఉంటారు గదా! ఐ థింక్ ఫస్టు లైక్ ఆ మేకప్ పోర్షన్ ఉంటది. సెకండ్‌దయితే ఐ థింక్ ఆ పోలీస్ స్టేషన్ సీన్ ఏదైతే ఉందో ఒక బ్లూ చెకర్డ్ షర్ట్ మొత్తం మేకోవర్ ఉంటది గదా! నువ్వు జూసిన తర్వాత యెస్ ఇది పర్ఫెక్ట్‌లీ లైక్ మహేష్ బాబు బాగా అర్థం చేసుకున్నాడు. నాకిది సూట్ అవ్వదురా బాయ్! ఎందుకంటే నాకుండే ఒక యూఎస్‌పీ నా అందం, నా మంచి లుక్సు అదంతా నేనింత లైక్ రగడ్ మేకోవర్ జేసి అది నా వల్ల కాదని జెప్పి తీరా జూస్తే యూఆర్ లైక్ ఓకే. ఈ క్యారెక్టర్ అల్లు అర్జున్ తప్ప ఇంకెవరు చేయలేరు అని నువ్వు డెఫినైట్‌లీ అగ్రీ జేస్తావు. సో యాహ్! కీపింగ్ విత్ థాట్ ఇన్ మైండ్ ఈ డైరెక్టర్ గూడా అరేయ్! ఈ సినిమాకి 'సుహాస్‌కి' తప్ప ఇంకెవరికి సూట్ అవ్వదు. ఆయన చేస్తే పర్ఫెక్ట్‌గా ఉంటదని జెప్పి హి బేసిక్‌లీ రోట్ ద ఫిల్మ్ లైక్ థాట్ అన్నమాట. సో యాహ్! దేర్ యూ గో. అండ్ ఇంకోటేంటంటే ఈ సినిమా సెట్టింగు టేక్స్ ప్లేస్ ఇన్ విజయవాడ. సో సినిమాటోగ్రఫర్ వెంకటార్ శాఖమూరి చాలా అద్భుతంగా చూపిస్తారు. చాలా అందమైన రంగులతో నింపారు సినిమా మొత్తం. సో యాహ్! అండ్ దెన్ ఇంకోటి ఆహ్ ఐ థింక్ ఈ మొత్తం సినిమాకి దిస్ ఇస్ ప్రాబబ్లీ ది బెస్ట్ పార్ట్. అదేంటంటే ఇట్స్ మేడ్ ఆన్ అ లో బడ్జెట్ ఆఫ్ 3 క్రోర్స్ అండ్ ఈ సినిమా ఇప్పటి వరకు ఇట్స్ మేడ్ 10 క్రోర్స్ గ్రోస్ అనమాట. సో, ఐ థింక్ రీసెంట్ టైమ్స్‌లో ఇట్స్ ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ యాహ్! సో, రీసెంట్ టైమ్స్ అంటే నాకు తెలిసినంత వరకు ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇట్ వాస్ ఎలా జెప్పాలి? యాహ్! 'పెళ్లి చూపులు' అనే ఒక సినిమా. ఆ సినిమా ఐ థింక్ లైక్ 1.2 క్రోర్స్‌తో వాళ్ళు తీశారు. అండ్ ఆ సినిమా 15 క్రోర్స్ షేర్ దట్ ఈస్ ఆల్ టైమ్ రికార్డ్. ఇట్స్ ద మోస్ట్ ప్రాఫిటబుల్ ఫిల్మ్ ఆఫ్ ఆల్ టైమ్ ఇన్ తెలుగు సినిమా హిస్టరీ. అండ్ దెన్ 30,00,00,000 గ్రోస్ జేసింది. సో, మీరొకసారి ఊహించుకోవచ్చు. అంటే చిన్న సినిమా సక్సెస్ వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వస్తది. నేనేం విన్నానంటే 3,00,00,000 బడ్జెట్‌తో తీసి ఇప్పుడు ఓటీటీ అండ్ సాటిలైట్ రైట్స్ వాళ్ళు భయంకరమైన డబ్బులిస్తున్నారు ప్రతి సినిమాకి. అది చిన్నదైనా, పెద్దదైనా. సో, అది వాళ్ళకి ఆల్రెడీ ఆ టేబుల్ ప్రాఫిట్ వచ్చింది. టేబుల్ ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఒక 10 క్రోర్స్ వాళ్ళకి ఆల్రెడీ టేబుల్ ప్రాఫిట్ వచ్చింది. సో, ఆ టేబుల్ ప్రాఫిట్‌తో సహా వాళ్ళకొచ్చి 10,00,00,000 గ్రోసు. దట్స్ జస్ట్ బోనస్. సో, బేసికల్లీ వాళ్ళు మొత్తానికి వాళ్ళకొక జాక్‌పాట్ వచ్చింది. సో, వాళ్ళు బంగారం కొట్టినట్టే. సో, ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే 'సుహాస్' వాళ్ళ ఫస్ట్ రిలీజు ఇట్ కేమ్ ఇన్ ఓటీటీ అనమాట. సో, ఓటీటీలో వచ్చే కొద్దీ అంటే యూ క్యాన్ ట్రాక్ ద థియేట్రికల్ పెర్ఫార్మన్స్ కదా! సో, అదే ఆహ్, డిఫ్ అది అది వేరే విధానం. సో, ఇట్స్ వెరీ నైస్ టు సీ ఒక చిన్న సినిమా ఎంత అంటే లైక్ ఇన్ని డబ్బులు సంపాదిచ్చిందంటే ఇట్స్ వెరీ చూడడానికి చాలా చాలా ఆనందంగా ఉంది. బికాజ్ ఇలాంటి సినిమాలు ఇంకా పెద్ద పెద్ద విజయాలు సాధించాలి. ఇంకా పెద్ద ఎత్తులకెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో, ఈ సినిమా కథా సంగతానికొస్తే వాట్ ఈస్ రైటర్ పద్మభూషణ్ అబౌట్ చాలా సింపుల్ స్టోరీ అండి. బేసిక్‌లీ పద్మభూషణ్ ఒక రైటర్ ఉంటారు. ఆయన పేరు సుహాస్ అనమాట.
బట్ ఆయన ఒక లైబ్రరీలో పనిచేస్తారు. ఆ లైబ్రరీకొచ్చే ఆయనకిచ్చే జీతం రూ. 12,500 అండ్ ఆయన ఒక పుస్తకం రాస్తారు. బట్ ఆమె నాన్న ఆహ్, 'మధుసూదన్ రావు' ప్లేడ్ బై ఆశిష్ విద్యార్థి. అండ్ దెన్ ఆయన అమ్మ ప్లేడ్ బై ఆయన అమ్మ సరస్వతి ప్లేడ్ బై రోహిణి. ఈ విషయం వాళ్ళకి తెలీదు. ఆ విషయం వాళ్ళ నుండి దాస్తారు. ఎందుకంటే వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళకేదో భయమొస్తదనమాట. సో, ఆ విషయం ఆడు దాస్తాడు. సో, సింపుల్‌గా వీడు పుస్తకాలు ఎవడో ఒకడు చదవాలిరా బోయ్! అని ఒక పట్టుదలతో ఆ ఊర్లో ఉన్న అంటే ఊర్లో ఉన్న టౌన్ బుక్ స్టోర్స్ అందరి దగ్గరికెళ్ళి అరె! చదవండ్రా బాయ్, చదవండ్రా బాయ్ అని చేస్తూ ఉంటారు. అండ్ దెన్ సడెన్‌గా వాళ్ళకొక పెళ్ళికెళ్తారనమాట. పెళ్ళికెళ్ళే మధ్యలో వాడు అమ్మాయిని చూస్తాడు. అమ్మాయి ఏం చెప్తదంటే, "మీ పుస్తకం నాకు చాలా నచ్చింది. కానీ అమ్మాయి చెప్పే కథ వీడు రాసిన కథ కాదు." అప్పుడు ఆడికి తెలుస్తది. ఒక పుస్తకం వస్తది. ఈడి పేరుతో ఒక పుస్తకం ఎవడో రాసాడని. సో, గోస్ట్ రైటర్ ఉన్నారు. అండ్ ఈ విషయం ఏంటంటే వాళ్ళ మావయ్య గారు అంటే అమ్మాయి వాడు చే చేసుకోబోయే అమ్మాయి వాళ్ళ డ్యాడీ ప్లేడ్ బై గోపరాజు రామన్న. ఆయనేమనుకుంటారంటే, అరె! మొత్తం ఈడే జేశాడని వాడనుకుంటున్నాడు. సో, ఇప్పుడు వాడికి భయమేస్తది. అది నిజం తెలిస్తే నేనేం జేయాలిరా భయ్ ఇప్పుడని జెప్పి సో, ఇప్పుడు ఒక బ్లాగ్ ఉంటది. ఆ బ్లాగ్‌లో ఏంటంటే వారానికి ఎవడో ఒకడు అప్డేట్ జేస్తూ ఉంటాడు. వీడి రైటింగే. వీడు జేయట్లేదని వీడు ఎవడికి చెప్పలేదాడు. సో, వీడైతే టెన్షన్ పడుతూ ఉంటాడు. దాని తర్వాత వాడి ఫ్రెండ్‌తో కలిసి వాడు స్టోర్‌కెళ్ళి ఒక హిల్లేరియస్ సీన్ ఉంటది. స్టోర్‌లో ఉన్న ఐటెమ్‌లన్నీ వాళ్ళు అడుగుతారు కన్వీనియన్స్ స్టోర్‌లో. అదే మన 'ధృవ' సినిమాల్లో అండ్ లైక్ డిటెక్టివ్ సినిమాలో మొత్తం ఒక ఏంటది క్రైమ్ సీన్ రూమ్ ఉంటది గదా! వాళ్ళు డాట్‌లన్నీ కనెక్ట్ జేసి ఆ బ్యాండ్‌లన్నీ పెట్టి, దాని తర్వాత ఫోటోలు పెట్టి, దాని తర్వాత వైట్ బోర్డ్ మధ్యలో క్వెషన్ మార్క్ ఏస్తారు గదా! సో, వీడు అదే చేస్తున్నాడు. సో, ఇంటర్వల్‌కొచ్చేసరికి వాడి రూమ్‌కొస్తది. ఏదో క్లీన్ చేస్తూ ఉంటది. క్లీన్ చేసే విధానంలో స్క్రీన్ సేవర్‌లో ఉంది. వాడదే బ్లాగ్ మీద ఉన్నాడు. బ్లాగ్ మీద తీరా చూస్తే ఆ బ్లాగ్‌కి ఒక నంబర్ ఉందనమాట. ఆ నంబర్‌కి ఫోన్ చేస్తాడు. ఎప్పుడు ఇంటర్వల్ వస్తది. ఇంకెవరో అమ్మాయి ఫోన్ ఎత్తది. సో, వీడు దాని తర్వాత సో, 'పద్మభూషణ్' వాళ్ళ గర్ల్ ఫ్రెండ్‌తో పాటు ప్లేడ్ బై టీనా శిల్పరాజ్. వాళ్ళిద్దరూ ఆ ఊరికెళ్ళి ఈ అమ్మాయి గురించి వాళ్ళు కనుక్కుంటారనమాట. ఓకే. గోస్ట్ రైటర్ ఈమె. దాని తర్వాత ఆ అమ్మాయికి ఆ గోస్ట్ రైటర్ అమ్మాయికి ఆమె పేరు ఖన్నా. ప్లేడ్ బై గౌరీప్రియ హూ ఈస్ ఎ మేల్. ఖన్నాని అడిగి "అరేయ్! మా ఇంటికి రా. ఎందుకంటే మా వాళ్ళకి తెలీదు నేనిట్లా రాసినానని. నువ్వే గోస్ట్ రైటర్ అని మా ఇంట్లో మాకొస్తే లైక్ వాళ్ళకో బంపర్ ఆఫర్ ఇస్తారనమాట." ఈ కన్నా అన్న అమ్మాయి యూఎస్‌కెళ్ళాలని ఎటువంటి ఉద్దేశ్యం లేదు. సో, ఎటువంటి ఉద్దేశ్యం లేని పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఇంటికొస్తదనమాట. వాళ్ళ ఇంటికొస్తది. అక్కడ ఉన్నంత సేపు ఎంతసేపు ఉందో నాకు సరిగ్గా గుర్తులేదు గానీ, అక్కడ లైక్ పిచ్చి గీతలు గీస్తూ ఉంటది. ఏది చేస్తూ ఉంటది. అంటే ఆ అమ్మాయి రాస్తదని వీడనుకుంటాడు. వాడి నాన్న అనుకుంటాడు. వాడు అమ్మ అనుకుంటది. దాని తర్వాత తీరా చూస్తే ఒక రాత్రి వాళ్ళు పుస్తకం తీసుకురా అని చెప్తారు. దాని తర్వాత తీరా చూస్తే మన 'కింగ్' సినిమాలో శ్రీహరి గీసినట్టు అక్కడ ఏం లేదు. పిచ్చి గీతలు, కోడి గీతలు అయి ఉంటాయి బుక్‌లో. దాని తర్వాత ఆశిష్ విద్యార్థికి డౌటొస్తది. అరే! ఏం జరుగుతుందిరా అబ్బాయి ఇక్కడ అని చెప్పి ఏం చెప్తారంటే అప్పుడు నిజం బయటకొస్తది. వీడు ఏమీ రాయలేదు. ఆహ్, పద్మభూషణ్ అని చెప్పి ఇంకెవడో చేశాడని అప్పుడు ఆశిష్ విద్యార్థి హార్ట్ బ్రేక్ అయ్యి అప్పుడు కొంచెం బాధేస్తది ఆయనకి. ఆ తర్వాత సినిమా కొంచెం అటు ఇటు వెళ్తది. అండ్ దెన్ ఫైనల్‌గా క్లైమాక్స్‌లో పద్మభూషణ్‌కి తెలుస్తది. ఓకే. వాళ్ళ గోస్ట్ రైటర్ ఎవరు? అండ్ దాని తర్వాత ఆయన మావయ్య వాళ్ళిద్దరూ ఒక ప్లాన్ ఏస్తారనమాట. మీ నిశ్చితార్థం అదే వాడు పనిచేసే లైబ్రరీలో ఏస్తారు. ఆ నిశ్చితార్థంతో సహా మనం ఆ నిశ్చితార్థంతో సహా మనం నీ కొత్త బుక్ కూడా లాంచ్ చేద్దామని జెప్తాడు. దాని తర్వాత ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంటది క్లైమాక్స్‌లో. ఫర్ స్పాయిలర్ పర్పసెస్ ఆ ట్విస్ట్ ఏంటో నేను చెప్పను. బట్ చాలా అంటే చాలా బావుంటది. అండ్ అదే ఈ సినిమా కథ. సో, ఇట్స్ లోడెడ్ విత్ ఫుల్ ఆఫ్ థింగ్స్ లైక్ దిస్. పెర్ఫార్మన్స్‌కొచ్చేసరికి 'సుహాస్ డిడ్ ఎ ఎక్సలెంట్ జాబ్.' ఆయన చాలా సేపటి నుండి నేను ఫాలో అవుతున్నా. ఎప్పటి నుండి ఏంటంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ వీడియో 'చాయ్ బిస్కెట్' ఏంటంటే ఎవ్రీ తెలుగు మూవీ కమర్షియల్ ఎవ్రీ తెలుగు కమర్షియల్ మూవీ ట్రైలర్ ఎవర్ అని ఒక వీడియో ఉంటది. దీనిలో మన 'సుహాసే' హీరో. సో, అక్కడ ఫన్నీదేంటంటే ఐ థింక్ మన పాత 'రజనీకాంత్' మొత్తం స్టైల్ ఉండేది గదా! 'సూపర్ స్టార్ రజనీ' అండ్ బ్లూ లెటర్స్ ఆల్‌మోస్ట్ లైక్ ఆ బ్లూ డాట్‌లో 'పాక్ మ్యాన్' లెటర్స్‌లో వచ్చేది. 'సూపర్ స్టార్ రజనీ' కాకుండా 'సునామీ స్టార్ సుహాస్' వస్తది. ఐ థింక్ ఆ సినిమా పేరు 'కొరుకుతా ఆర్ కెలుకుతా' ఉంటది. అండ్ దెన్
ఈ ఈ ట్రైలర్‌లో హీరోయిన్ దివ్య దృష్టి అనమాట. 'దివ్యశ్రీ పాడ'. సింపుల్‌గా చెప్పాలంటే మీరు 'కలర్ ఫోటో' సినిమా చూసుంటే 'చాందిని చౌదరి' వాళ్ళ ఫ్రెండ్ ఉంటది కదా! ఆమె 'దివ్యశ్రీ పాడ'. అండ్ ఫన్నీ ఏంటంటే ఆ సినిమా ఆ ట్రైలర్‌లో ఉండే విలను మన 'సందీప్ రాజ్' అదే 'కలర్ ఫోటో' డైరెక్టర్. సో, వాళ్ళిద్దరు ఉంటారు. ఫన్నీయెస్ట్ ఏంటంటే ఆ ట్రైలర్‌లో హీరోయిన్ లైక్ ఫారెన్‌లో లొకేషన్ ఉంటారు కదా! ఫారెన్‌లో లొకేషన్ డబ్బులు లేకపోవడం వలన వాళ్ళు బేసిక్‌లీ విండోస్ స్క్రీన్స్ వాడుకుంటారాళ్ళు. విండోస్ వాల్‌పేపర్. సో, లైక్ నీకా హిల్ ఆ గ్రీన్ కొండ, ఆ గ్రీన్ హిల్‌తో పాటు స్కై ఉంటది గదా! దాని తర్వాత లిటరల్లీ విండోస్ వాల్‌పేపర్ ఉంటది. ఆ బ్లూతో. ఆ బ్లూ అండ్ బ్లాక్‌ది. అయితే ఇదే అమ్మాయి నేనెవడినో తెలుసా? ఎమ్మెల్యే కొడుకునిరా. దాని తర్వాత సుహాస్ చెప్తాడు. అయితే ఏంట్రా? నేను మా నాన్న కొడుకుని అని చెప్తాడు. అమ్మాయి కెలుకుతా, అమ్మాయయితే కొరుకుతా అని ఏదో ఒకటి చెప్తాడు గదా! అండ్ దెన్ కమింగ్ సూన్ నా ఎర్రదోలు గదా! స్టైల్ అనుకున్నావు ఏంట్రా? క్లాస్ 10థ్ క్లాస్ అని చెప్తాడు. ఇక అంతే సినిమా ఖతం. అండ్ దెన్ ఒక ఫన్నీ డైలాగ్ ఉంటది. జీవితానికి తోడు గావాలి. జీవితంలో తోడే గావాలి. జీవితంలో తోడు గావాలి. కానీ జీవితానికి తోడే గావాలి. ఓహ్ మై గాడ్! స్టూపిడ్ హిల్లేరియస్ డైలాగ్ ఏస్తారు దాంట్లో. సుహాస్ ఒక ఎమోషనల్ ఎక్స్‌ప్రెషన్ ఇస్తాడు. దాని తర్వాత ఎమోషనల్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వస్తది. ఓహ్! ఇప్పుడు ఎవడొస్తాడో తెలుసా? అల్లటప్ప సీను కాదురా పెంటవాడు సీను అని చెప్పి విలన్ గాడు భయపడతాడు. దట్ ఈస్ వాట్ ఐ రిమెంబర్. బట్ యాహ్! లైక్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఎంతసేపు చేస్తూ ఐ థింక్ ఆఫ్‌కోర్స్ 'కలర్ ఫోటో' చూసాను. అండ్ ఇట్ వాస్ మై ఫేవరెట్ మూవీ ఆఫ్ ది ఇయర్ 2020. సో, ఐ రియలీ లైక్ ద ఫిల్మ్. అండ్ యాహ్! అది లైక్ చూసే అంటే మోర్ దెన్ 'నలవైకుంఠపురంలో', 'సర్లే నీకెవరు' 2020లో ఇట్ వాస్ మై ఫేవరెట్ ఫిల్మ్. బికాజ్ ఫెల్ట్ ఇట్ వాస్ వెరీ వెల్ డన్. బట్ యాహ్! సుహాస్ చాలా నేచురల్ యాక్టర్ అండ్ ఎక్సలెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. త్రూఔట్ ద ఫిల్మ్. అంటే కామెడీ గానివ్వండి, రొమాంటిక్ సీన్స్ గానివ్వండి, అండ్ దెన్ ఎమోషనల్ సీన్స్ బేసిక్‌గా ఏడిపిచ్చేసారు. సో, హి డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ దెన్ 'రోహిణి' గారు, ఐ లవ్ 'రోహిణి' గారు. ఎటువంటి రోల్స్‌కి ఆయన చాలా బాగా సూట్ అవుతారు. సో, షీ డిడ్ ఎ ఎక్సలెంట్ జాబ్. అండ్ దెన్ దాని తర్వాత 'ఆశీష్ విద్యార్థి' అంటే ఏం చెప్తామండి. సింపుల్‌గా చెప్పాలంటే నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ 'పోకిరి'. సో, 'పోకిరి' సినిమాలో అంత క్రూరమైన, అంత నీచమైన ఆయనకి ఒక క్యారెక్టర్ చేసి, ఇప్పుడు ఆయన ఒక ఫుల్ ఆన్ ఒక పాసివ్ రోల్ చేశారంటే నమ్మడానికి కొంచెం కష్టం ఉంటది గానీ, హి డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. అండ్ ఐ థింక్ ఇన్ని సంవత్సరాలు ఆయన అలాంటి యూ నో హి ఆయ ఆమె ఆయనతో యాస్ ఎన్ ఆడియన్స్‌గా మేము ఆయనతో ఒక అనుబంధం పెంచుకున్నాం అనమాట. సో, ఆ పెంచుకునే కొద్దీలో హీస్ డన్ ఎక్స్ట్రార్డినరీ కానీ హీస్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. అండ్ ఆయనకి డబ్బింగ్ చెప్పేది మన 'ఆర్‌సీఎం రాజు' గారు. సో, అది బాగా సూట్ అయింది. బట్ యాహ్! హి డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ అండ్ వెరీ రిలేటబుల్ మిడిల్ క్లాస్ ఫాదర్. ఇంకోటేంటంటే 'గోపరాజు రామన్న' ఈ సినిమాలో చాలా బాగా చేశారు. నేచురల్‌గా చేశారు. హీస్ బీన్ కిల్లింగ్ ఇట్ ఇన్ ఎవ్రి రోల్ సిన్స్ 'మిడిల్ క్లాస్ మెలోడీస్.' అండ్ దెన్ ఆయన ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఆయన పేరేంటో నాకు తెలీదు రియల్ లైఫ్‌లో. బట్ ఐ థింక్ సినిమాలో ఆయన పేరు సౌమిత్రి. చాలా ఎక్సలెంట్‌గా చేశాడు. ఇప్పుడు కొన్ని సినిమాలుంటాయండి. ఆ సినిమాల్లో ఫ్రెండ్ క్యారెక్టర్ హైలైట్ అవుతారు. స్పెసిఫిక్‌గా చెప్పాలంటే 'చిత్రం' అనే సినిమాలో అప్పుడు 'సీను' అనే వారుంటారు. ఆయన పేరు చిత్రం సీను. యూ బెస్ట్ నో హిమ్ యాస్ 'మల్లీశ్వరి'లో వెంకటేష్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటది కదా! ఆయన బ్యాంక్‌లో పనిచేస్తాడు 'సీను' అని. అది బేసిక్‌గా డబ్బుల కోసం అడుగుతారు. వాళ్ళు షిప్ కోసం వెళ్తారు. ఆయనే చిత్రం సీను. అండ్ దెన్ ఐ థింక్ 'జయంలో' సుమంత్ శెట్టి. అండ్ దెన్ మోస్ట్ రీసెంట్‌గా 'విజయ్ దేవరకొండ' సినిమా 'దూకుడులో' వెన్నెల కిషోర్ గారు. అండ్ మోస్ట్ రీసెంట్‌లీ 'విజయ్ దేవరకొండ' సినిమాల్లో 'పెళ్లి చూపుల్లో ప్రియదర్శి', 'అర్జున్ రెడ్డిలో' రాహుల్ రామకృష్ణ. అండ్ దెన్ 'టాక్సీ' వాళ్ళ సినిమాల్లో ఆయన యాక్టర్ పేరేంటో నాకు తెలీదు గానీ, హాలీవుడ్ అనే ఒకడుంటాడు గదా! ఆ క్యారెక్టర్ నటించిన ఆయన గూడా. సో, ఈ సినిమాలో గూడా ఎక్స్‌ట్రీమ్‌లీ ఒక ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటాడు. వాడే హైలైట్ అవుతాడు. సో, సినిమాలో ద గై హూ ప్లేడ్ సౌమిత్రి డిడ్ ఎక్సలెంట్ జాబ్. అండ్ దాని తర్వాత 'టీనా శిల్పరాజ్' యాస్ ది హీరోయిన్. అండ్ దెన్ 'గౌరీ ప్రియ' సెకండ్ హీరోయిన్. ఏమో అండి నాకు 'టీనా శిల్పరాజ్' కంటే నాకు 'గౌరీ ప్రియ' యాక్టింగ్ ఎక్కువ నచ్చింది. ఐ డోంట్ నో వై. ఆహ్, మేబీ అంటే అది చెప్పడం
పెద్దగా ఇష్టం లేదు గానీ, ఐ జస్ట్ ఫెల్ట్ దట్ ఏమో ఐ ఫెల్ట్ దట్ ఆమె యాక్టింగ్ వాస్ బెటర్ దెన్ 'టీనా శిల్పరాజ్‌ది.' I I don't want to say like why, but I just felt that she was the better actor. So ఆమె లైక్ ఆమె మెయిన్ హీరోయిన్‌గా పెట్టుకొనుంటే సినిమా ఇంకా బావుండేది అని ఉండేది. బట్ 'టీనా శిల్పరాజ్' షీ స్టిల్ డిడ్ ఎ గుడ్ జాబ్. ఆమె రోల్‌లో యాస్ మెయిన్ హీరోయిన్. సో బట్ ఈ సినిమాలో ఇట్స్ ఎ వెరీ సింపుల్ రియలిస్టిక్ ఫిల్మ్. సో అందరూ చాలా న్యాచురల్‌గా చేశారు. ఆ లైబ్రరీలో ఉండే ప్యాట్రన్స్ గానివ్వండి, అండ్ దెన్ లైబ్రరీలో ఉండే ప్యాట్రన్స్ గానివ్వండి, అండ్ దెన్ ఎవ్రీబడి ఎల్స్ ఇన్ ద ఫిల్మ్. ఎవరైనా లైక్ ఆ స్టోర్ షాప్ ఓనర్, దాని తర్వాత వాడు లోన్ తీసుకునే ఒక మనిషి ఉంటారు. ఐ థింక్ ఆయన కూడా. సో అందరూ చాలా న్యాచురల్‌గా చేశారు. అండ్ ఎవ్రీబడి సూటెడ్ దేర్ రోల్స్ ఎక్స్‌ట్రీమ్‌లీ వెల్. సో ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే ఐ ఫెల్ట్ ఇట్స్ ఎక్సలెంట్. ఎక్స్‌ట్రీమ్‌లీ లైక్ వెల్ రిటెన్ ఫిల్మ్ అండ్ వెరీ గుడ్ మూవీ. పేసింగ్ అయితే చాలా బావుంది. నాకు ఫస్ట్ హాఫ్ అయితే ఐ ఫెల్ట్ ఇట్ వాస్ ఎ బ్రీజ్. చాలా త్వరగా ఎళ్తది. ఆహ్, బ్రీజ్ అంటే నాకు తెలీదు గానీ చిరుగాలి అనాలా? లేకపోతే ఇంకేదో అనాలా? నిజంగా నాకు తెలీదు గానీ, ఐ ఫెల్ట్ ఇట్ వాస్ ఎక్సలెంట్. బట్ సినిమా సెకండ్ హాఫ్‌లో డెఫినెట్‌లీ స్లో అవుతది. అంటే ఆ మిడిల్ పోర్షన్ ఏదైతే ఉందో అది స్లో అవుతది. బికాజ్ అప్పుడు కామెడీ తగ్గిచ్చేస్తారు. అండ్ దెన్ ఇట్స్ మోర్ లైక్ ఎ మాంటాజ్ నాకు తెలిసినంత వరకు. అంటే అది జరుగుతూనే అంటే లైక్ బేసిక్‌లీ ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంటది. అండ్ అదే సీన్స్ లైక్ వస్తూ ఉంటాయి. పెద్దగా ఏమీ జరగదు ఆ టైంలో. జస్ట్ స్టోరీ పరంగా అట్లా వెళ్తూనే ఉంటది. బట్ లాస్ట్ బట్ ఎప్పుడు పిక్ అవుతదంటంటే సినిమా 20 నిమిషాలు అండ్ దెన్ క్లైమాక్స్ అయితే అల్టిమేట్. నేను ఆహ్, ఏడవకురా అనుకున్నా. నేను జనరల్‌గా సినిమాలకి నేను ఏడవను. నేను ఏడ్చేది ఒక 2 సినిమాలకి నాకు తెలిసినంత వరకు. లేదు, 3 సినిమాలు తెలుగులో. ఫస్ట్ వన్ ఈస్ మూవీ కాల్డ్ 'కథానాయకుడు.' ఐ ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ హావ్ సీన్ ఇట్. బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిల్మ్. దాంట్లో రజనీకాంత్ గారు అండ్ జగపతి బాబు గారు ఉంటారు. ఇట్స్ బేస్డ్ ఆన్ ఫ్రెండ్‌షిప్. 2008లో వచ్చింది. ఆ సినిమా ఇండియాలో చూసాను. నెక్స్ట్ మూవీ వాస్ 'జెర్సీ', ఆఫ్‌కోర్స్ విత్ నాని గారు. అండ్ దెన్ నంబర్ 3 మోస్ట్ రీసెంట్‌లీ వాస్ 'సీతారామం.' ఒక సినిమా అయిన తర్వాత ఒక 5 నిమిషాలు ఏడ్చాను. ఐ హాడ్ టు కంట్రోల్ మై ఎమోషన్. 'జెర్సీ' సినిమా కూడా నాకు అలాగే జరిగిందనమాట. సో, ఐ థింక్ 'జెర్సీ' తర్వాత నేను ఎక్కువ ఏడ్చిన సినిమా అయితే ఐ థింక్ ఇదే. బికాజ్ ఆ క్లైమాక్స్ అలాంటిది అండ్ దానికుండే ఎమోషన్ అలాంటిది. అండ్ ఎక్కువ ఐ థింక్ మోర్ దెన్ ఎనీథింగ్ ఇట్ వాస్ రోహిణి గారు. ఆహ్, ఆమె క్యారెక్టర్ చేసింది కాబట్టి బికాజ్ ఆమెకి నాకు ఒక పర్సనల్ రిలేషన్ ఉందనమాట. అండ్ నేను అది చెప్పను ఫర్ ప్రైవసీ రీజన్స్. బట్ ఆహ్, రోహిణి గారు మదర్ రోల్స్‌కైతే నా ఇండస్ట్రీలో ఎవరైనా ఫేవరెట్ యాక్టర్స్ ఉందంటే మదర్ రోల్ చేసేది డెఫినెట్‌లీ రోహిణి గారు. ఎందుకంటే 'చీలాసో' లాంటి సినిమాలు అంటే రీసెంట్‌లీ 'అంటే సుందరానికి', 'రంగస్థలం' అండ్ దెన్ 'సీతారామం' ఆమెకు ఒకటే సీన్ ఉంటది. బట్ వెరీ క్రూషియల్ సీన్. అండ్ 'వీరుమాండి' అని ఒక సినిమా ఉంటది. సినిమా తెలుగులో కూడా అంటే తెలుగులో డబ్ చేశారు. అది 'పోతురాజు' అని. దాంట్లో కమల్ హాసన్ అండ్ పశుపతి ఉంటారు దాంట్లో. సో, షీ ప్లేస్ ఎ జర్నలిస్ట్ ఇన్ దట్ ఫిల్మ్. ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. అండ్ దెన్ 'అల మొదలైంది' సినిమాలో కూడా ఆమె ఉంటది. బట్ అది ఇన్నాళ్ళు ఆమెతో లైక్ మచ్ లైక్ 'ఆశీష్ విద్యార్థి' ఇన్ని సంవత్సరాలు ఆమె సినిమాలు చూస్తూ యాస్ ఎన్ ఆడియన్స్‌గా ఆమెతో పంచుకునే అనుబంధం ఆర్ ఆ రిలేటబిలిటీ మనం ఆమె స్క్రీన్ మీద ప్రతిసారి చూసేటప్పుడు అది రియల్లీ హెల్ప్స్ ఎ లాట్ క్యారెక్టర్‌తో కనెక్ట్ చేసే విధానం. సో, రైటింగ్ అండ్ డైరెక్షన్ ఫర్ ద మూవీ వర్ ఎక్సలెంట్. అంటే ఒక చాలా సింపుల్ పాయింట్‌ని అందరికీ రిలేట్ చేసేలా అండ్ ఒక హార్ట్ టచింగ్ ఎమోషనల్ క్లైమాక్స్ ఇవ్వడం అనేది బ్రిలియంట్. సో, ఇప్పుడు మేము రైటింగ్ పరంగా చెప్తే అండ్ ఎంటర్‌టైన్ పరంగా చెప్తే నాకొక ఐ 5 పాయింట్లు చెప్దాం అనుకున్నా. ఫస్ట్‌దేంటంటే వాళ్ళ షాప్‌లో గుండే కొద్దీ ఫన్నీయెస్ట్ ఫన్నీయెస్ట్ థింగ్ బేసికల్లీ వాడి ఫ్రెండ్ సౌమిత్రి వాడు బార్బర్ అనమాట. సో, వాడికో కటింగ్ షాప్ ఉన్నది. కటింగ్ షాప్‌లో ఏం జేస్తారంటే, ఇప్పుడు మీరొక లైబ్రరీకెళ్తే, ఆ బుక్కు ఫేసింగ్ అప్ ఉంటది గదా! దే ఫ్లిప్ ఇట్ అనమాట. ఏంటంటే, నువ్వు ఆ టైటిల్ జూసి, ఆ బుక్ షెల్ఫ్ నుండి నువ్వు పిక్ చేస్తావు గదా! సో, అది పిక్ చేసింది అది గాకుండా నువ్వు వాళ్ళ బుక్కు ఆపోజిట్ డైరెక్షన్‌లో ఏస్తారు. ఏమి చూసుకోకుండా. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ టైటిల్ అండ్ బైండర్ అప్, ఇట్ ఈస్ పేజ్ ఈస్ అప్. సో, అంటే నీకు పేజీలు తప్ప నీకు టైటిల్ ఏమి కనిపించదు. ఓన్లీ ఉండే ఒకే ఒక పుస్తకం మనోడు రైటర్ గాబట్టి ఎవడో ఒకడు పుస్తకాలు వాడు చదవాలి గాబట్టి, ది ఓన్లీ వన్ దట్ ఈస్ యాక్చువల్లీ దేర్ ఈస్ ఈడు పుస్తకాలు. సో, ఆహ్,
కటింగ్ షాప్‌కెళ్ళినప్పుడు ఈదర్ మ్యాగజైన్స్ ఉంటాయి, పుస్తకాలుంటాయి. బట్ వాళ్ళు చేసే స్టోర్‌లో అరె! ఏం పుస్తకాలు లేవు. ఈడు పుస్తకాలు తీసుకొని ఎవడో ఒకడు చదువుతూ ఉంటాడు. అప్పుడు సుహాస్ ఇచ్చే ఎక్స్‌ప్రెషను, ఆడి కళ్ళలో ఉండే ఆనందం ఎంత రిలేటబుల్‌గా ఉందేంటంటే, మన జీవితంలో అందరం అందరం అలాంటి ఒక మోమెంట్ మేము ఖచ్చితంగా అనుభవించేవాళ్ళం. అదైతే అదైతే నేను పక్కా చెప్పగలను. సో, యాహ్! అండ్ దెన్ ఇంకోటేంటంటే వాడి ఫ్రెండ్ ఉంటాడు గదా! సౌమిత్రి. వాడు ఆహ్, ఎవడో కస్టమర్ ఉంటారు. ఒక ఒక పెద్దాయన వస్తారు. ఆయన ఏమడుగుతాడంటే నాకు కటింగ్ కావాలని చెప్తాడు. ఆడు మ ఆడి తలకాయ మీద అసలు జుట్టే లేదు. ఈడికి ఆడు కటింగ్ కోసం అడుగుతాడనమాట. వాడు కూడా షాకు. కటింగ్ కావాలా? దాని తర్వాత సింపుల్‌గా మిర్రర్‌లో చూసి కొంచెం దువ్వి, "అరే సార్! మీ రైట్ ప్రొఫైల్ చాలా బాగుంది. ఎక్కడ చేసుకున్నారు?" అని అడుగుతాడు ఆడు. అండ్ నేను నెక్స్ట్ డే ఏంటంటే నేను పగలబెట్టి నవ్వుకున్నా. వాడు కటింగ్ షాప్‌లో ఉంటాడు. బేసిక్‌లీ మీకు కనిపిస్తది. వాడేదో ఒక రేజర్ షార్పెన్ చేస్తూ ఏదో పెట్టి వాడేదో గీసుకుంటున్నాడనమాట. వాడు 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 సంకని గీస్తాడు. ఇదే వెరైటీ కటింగ్ షాప్ రా బాబు! వాడు సంకని గీస్తున్నాడని చెప్తున్నాడని నేను అనుకుంటుంటే దట్ వాస్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఫన్నీ. థర్డ్ ఏంటంటే మనోడు లైబ్రరీలో పనిచేస్తాడు కదా! సో, లైబ్రరీలో పనిచేసే విధానం ఎవడైనా బుక్కులు చెక్‌ఔట్ చేశారంటే వాడు రాసే విధానం ఆడు చేయాలనమాట. సో, వాడు రాసే విధానంలో హీ హాస్ టు వాడేం చేస్తాడంటే వాడు ప్రతిసారి అబద్ధం చెప్తాడు. "అరే! నా పెన్ ఇంక్ అయిపోయింది. మీరు కొంచెం అక్కడికెళ్ళి ఇంకో పెన్ తీసుకొస్తారని" చెప్పి వాడొక డ్రావర్ ఓపెన్ చేసి వాడి పుస్తకాల నుండి వాళ్ళు కస్టమర్ చెకౌట్ చేసే స్టాక్‌లో వాడు బుక్ ఆడ పెట్టేస్తాడు. ఆ తర్వాత చెప్తాడు. "అందరూ జాగ్రత్తగా చూడండి. జాగ్రత్తగా చదవండి. యాహ్! బావుంది. యాహ్! స స సరిగ్గా చూడండి" అని చెప్తాడు. ఇది ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు ఆఖరికి 3 సార్లు చేస్తాడు. ఎక్స్‌ట్రీమ్‌లీ ఫన్నీ ఎవ్రి సింగిల్ టైమ్. అదే చెప్తున్నా కదా! సో, వెరీ రిలేటబుల్. అండ్ దెన్ ఫోర్త్ ఏంటంటే అది రైటర్ పద్మభూషణ్ టైటిల్ సాంగ్‌లో ఉంటది. ఈ పురస్కారం రాయాలనేది ఇప్పుడు మన బండిలో హీరో హోండాస్‌లో ఒక పౌచ్ ఉంటది కదా! ఏదైనా క్యారీ చేయాలంటే ఏదో ఒక బీచ్ దగ్గర లేకపోతే రోడ్ దగ్గర లైన్‌గా బండిలన్నీ పార్క్ చేసి ఉంటాయి. ఆ బండి ఆ బండిలని తీసుకొని ఆ పౌచ్‌ని ఓపెన్ చేసి ఆడ పుచ్చగా పెడుతాడు ఈడు. ఎవడో ఒకడు చదవాలని. సో, థట్ వాస్ వెరీ ఫన్నీ. అండ్ ద లాస్ట్‌దేంటంటే ఐ వుడ్ సే ఈస్ సో, 'ఆశీష్ విద్యార్థి' అండ్ 'గోపురాజ్ రామన్న' వాళ్ళిద్దరూ మాట్లాడుకోరు. కానీ పెళ్లి కోసం వాళ్ళు పిలుస్తారు. సో, పెళ్లి చూపులు అంటే పెళ్ళికి పిలిచినప్పుడు 'ఆశీష్ విద్యార్థి' వాళ్ళందరూ దిగుతారు. ఆశీష్ విద్యార్థికి బేసిక్‌లీ అరే! మనకు కూడా పైసలున్నాయి కదరా భయ్! ఇది జేయాలి, అది జేయాలి అని ఆయన ఒక పట్టుదల పెట్టుకుంటారనమాట. పె పెట్టుకునే పెట్టుకునే విధానం వాళ్ళొక మంచి కార్‌లో దిగుతారు. కార్ దిగిన తర్వాత అప్పుడు పెళ్లిలో పెళ్ళిలో భజన జేయడానికి, భజన త్రీలు వాయించడానికి, డప్పులు కొట్టడానికి వాళ్ళందరూ వస్తారు గదా! ఆయనతో ఆశీష్ విద్యార్థి వాళ్ళతో డాన్స్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. దాని తర్వాత ఒక ఫ్లాష్ బ్యాక్ వస్తది. ఆశీష్ విద్యార్థియే జెప్తాడు. "మేము పెళ్ళికెళ్తున్నాం. మేము క్లాస్‌గా ఉండాలి. మన ఇమేజ్‌ని మెయింటైన్ చేయాలి. మీరు ఎటువంటి చిల్లర చేయకండి" అని జెప్పి అక్కడైతే ఆయన వాళ్ళందరితో డాన్సులు జేసి ఆయన చేతులు ఊపుకుంటూ ఆయనే జెప్తున్నాడు. నాకేమి గుర్తొచ్చిందంటే 'మిరపకాయ' సినిమాలో ఐ థింక్ ఈదర్ 'గిరిధర్' ఆర్ 'ప్రవీణ్' చెప్తారు. ఆహ్, ఆహ్, ఏంటది 'రవితేజకి' సార్ అసలు మీరేం చెప్తారో మీకైనా గుర్తుందా? నాకది గుర్తొచ్చింది. సో, దట్ వాస్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఫన్నీ. బట్ యాహ్! ద రైటింగ్ అండ్ డైరెక్షన్ ఇన్ ద మూవీ చాలా ఫ్రెష్‌గా అనిపించింది. మోర్ దాన్ ఎనీథింగ్ ఇట్ వాస్ వెరీ, వెరీ ఎంటర్‌టైనింగ్ అండ్ వెరీ, వెరీ వెల్ డైరెక్టర్. అదర్ దెన్ జస్ట్ దట్ మిడిల్ పోర్షన్ కొంచెం డిప్ అవుతది అంతే. సో, ఇప్పుడు కమింగ్ టు టెక్నికాలిటీస్ మ్యూజిక్ బై 'శేఖర్ చంద్ర అండ్ కళ్యాణ్ నాయక్' చాలా చాలా మంచిగుంది. పాటలు చాలా సింపుల్‌గున్నాయి. అండ్ థర్ పర్ఫెక్ట్‌లీ ప్లేస్డ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఇంకోటి 'వెంకట్ ఆర్ శాకమూరి' సినిమాటోగ్రఫీ బై 'వెంకట్ ఆర్ శాకమూరి'. సినిమా సినిమాటోగ్రఫీ చాలా బావుంది. లో బడ్జెట్ సినిమా అయినా సరే వాళ్ళు విజయవాడ వాళ్ళు తీసే విధానం చాలా అద్భుతమైన రంగులతో నింపారు. అండ్ ఏరియల్ షాట్స్ స్పెసిఫిక్‌గా డెఫినెట్‌లీ ఫీస్ట్ ఫర్ ది ఐ. సో, ది సినిమాటోగ్రఫీ వాస్ ఎక్సలెంట్. ఎడిటింగ్ బై కొడాటి పవన్ కళ్యాణ్ అండ్ సిద్ధార్థ తాతోలు. నేను ఒకటే చెప్తానండి. మీరొక సినిమా తీసేటప్పుడు కొన్నిసార్లు ఎలా చెప్పాలి మీకు? కొన్నిసార్లు ఆహ్, ఒక కథకి ఇట్ గోస్ లాంగర్ దెన్ రిక్వైర్డ్. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే 'అశోకవనంలో అర్జున్ కళ్యాణం.' ఐ లైక్ ద ఫిల్మ్. బట్
నాకు ఏమనిపించిందంటే వాళ్ళు ఒక అరగంట ఎక్కువ సాగదీచ్చారు. అంటే ఉండాల్సిన కంటెంట్‌కి. బట్ ఈ మూవీ అయితే పర్ఫెక్ట్‌గా అంటే వాళ్ళకుండే కంటెంట్‌కి 2 అవర్స్ వాస్ పర్ఫెక్ట్ అమౌంట్. అదర్ దెన్ ఆ మిడిల్ పోర్షన్ కొంచెం నాకు బోర్ కొట్టింది. బట్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ వాస్ జస్టిఫైడ్ ఇన్ ది ఎండ్. సో ఎడిటింగ్ వాస్ ఎక్సలెంట్. చాలా స్మూత్‌గా అండ్ సినిమా చాలా పేసీగా వెళ్తూనే ఉంటది. సో ఎడిటింగ్ ఈస్ వెరీ వెరీ గుడ్. ప్రొడక్షన్ డిజైన్ బై ఎల్ఐఎస్. ప్రొడక్షన్ డిజైన్‌కొచ్చేసరికి ఇట్స్ ఓకే. నాకు తెలిసినంత వరకు సినిమాలో పెద్దగా ఆయన చేయాల్సింది ఏం లేదు. ఎందుకంటే ఒక హౌస్ సెట్ ఉంటది. అండ్ ఐ థింక్ ఆ లైబ్రరీ అది సెట్ కాదు. ఐ థింక్ ఇట్స్ అన్ యాక్చువల్ లైబ్రరీ విజయవాడలో. అండ్ దెన్ ది ఓన్లీ పార్ట్ వేర్ మీరు ఆ ప్రొడక్షన్ డిజైన్ మీరు లైక్ అంత అద్భుతంగా చూడగలనేంటంటే, ఆ పెళ్లి సీన్ ఆర్ పెళ్లి చూపుల సీన్ అండ్ దెన్ లాస్ట్‌లో ఐ థింక్ క్లైమాక్స్ సీన్. ఆ 2 చోట్లే నీకనిపిస్తది. బట్ ఇట్స్ వెల్ డన్. లైక్ ఇట్స్ ఓకే. నథింగ్ ఎక్స్ట్రార్డినరీ, నథింగ్ అమేజింగ్ ఎయిదర్. బట్ ఇట్స్ ఇట్స్ ఫైన్. కాస్ట్యూమ్స్ వెరీ వెరీ గుడ్ ఫర్ ఎవ్రీబడీ. సుహాస్ ఏసుకునే బట్టలు వెరీ యాహ్! సుహాస్ వేసుకునే ఆహ్ చొక్కాలు లేకపోతే ప్యాంట్లు వెరీ వెరీ వెల్ డిజైన్. 'రోహిణి' గారు చీరలు, హీరోయిన్స్ వేసుకునే మోడర్న్ డ్రెసెస్ అండ్ చీరలు అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ దెన్ 'ఆశిష్ విద్యార్థి' వేసుకునే బట్టలు ఏదైతే ఉందో ఆ సింపుల్ వైట్ షర్ట్ అండ్ దెన్ పంచ ఏసుకుంటారు కదా! ఎవ్రి మిడిల్ క్లాస్ ఫాదర్ డిజైన్ అది. సో, వెరీ వెరీ రిలేటబుల్. అండ్ దెన్ లిరిక్స్‌కొచ్చేసరికి ఐ లైక్డ్ ఆల్ ద సాంగ్స్ వెరీ వెరీ గుడ్ బై 'భాస్కర్ భట్ల' గారు. వన్ మై ఫేవరెట్ లిరిసిస్ట్. అండ్ దెన్ డైలాగ్స్ హిలేరియస్ ఇందాకడ చెప్పినట్టు వెరీ వెరీ వెల్ రిటెన్ బై షణ్ముఖ ప్రశాంత్. అండ్ దెన్ ప్రొడక్షన్ వాల్యూస్ బై 'చాయ్ బిస్కిట్ ఫిల్మ్స్' అండ్ 'లహరి ఫిల్మ్స్.' they're very very good. అంటే ఇట్స్ ఎ లో బడ్జెట్ ఫిల్మ్. బట్ లైక్ మరీ అంత లో బడ్జెట్ అరే ఇది బాలేదు, అది బాలేదు. మోర్ దెన్ ఎనీథింగ్ ఐ థింక్ ఆ సినిమాటోగ్రఫీ క్వాలిటీ అయితే నేను చాలా నాకు చాలా అంటే చాలా నచ్చింది. అండ్ ఇందాకడ చెప్పినట్టు ఏరియల్ షాట్స్ విజయవాడ వర్ వెరీ వెరీ వెల్ డన్. సో అన్ని పాటలు కంపోజ్ చేసి టెక్నికాలిటీస్‌తో పరంగా, డైరెక్షన్‌తో పరంగా ఇట్స్ వెరీ వెరీ వెల్ మేడ్ ఫిల్మ్ అండ్ వెరీ వెల్ షాట్ ఫిల్మ్. వాళ్ళకుండే బడ్జెట్‌తో. సో డెఫినెట్లీ టెక్నికాలిటీస్ అయితే దే డిడ్ ఎక్స్ట్రార్డినరీ జాబ్ ఆర్ వెరీ వెరీ గుడ్ జాబ్ ఇన్ గెట్టింగ్ ద ఔట్‌పుట్. మొత్తానికి దీనికి ర్యాప్ జేయాలంటే ఓవరాల్ ఇట్స్ అ హార్ట్ టచింగ్, ఎమోషనల్, రిలేటబుల్ అండ్ ఎక్స్‌ట్రీమ్‌లీ హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. సో, ఖచ్చితంగా మీరు వెళ్లి చూడండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన చా ఒక అందమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చూసానని ఒక ఏంటది ఒక సాటిస్ఫాక్షన్ కుదిరింది నాకు. అండ్ ఇటువంటి సినిమాలు మనం సపోర్ట్ జేస్తే అండ్ థియేటర్‌లో జూస్తే మేము ఒక ఇండస్ట్రీగా మేము ఎదుగుతాం. అండ్ మేము అండ్ మాకింకా మంచి సినిమాలు తీస్తారు. సో, డెఫినెట్‌లీ థియేటర్‌కెళ్ళి చూడండిరా భాయ్! నాకెటువంటి ఎక్స్‌క్యూజ్‌లు ఏం వద్దు. అరే ఇదుంది, అదుంది అలాంటిదేం లేదు. ఎందుకంటే జనాలు 2 రకాలు. ఒకటేంటంటే వాళ్ళు కంప్లెయింట్ జేస్తారు. అరే! ఇవాళ ఎందుకురా మంచి సినిమాలు తీయరు? ఎందుకు చెత్త సినిమాలు తీస్తారంటే, అరే! వెరీ సింపుల్ రా భాయ్! నువ్వు మంచి సినిమా థియేటర్‌లో చూడకపోతే ఆఫ్‌కోర్స్ వాళ్ళ కలెక్షన్స్ రావు. అండ్ ఎంటైర్ ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ బిజినెస్ కాబట్టి హిట్ ఆర్ ఫ్లాప్‌తో సమానం కాబట్టి, ఆ సినిమా ఆడకపోతే వాళ్ళు మళ్ళీ ఎందుకు తీస్తారు? అరే! మేము తీసాం రా భాయ్! ఎవడు చూడడానికి రాలేదు. సో, ఎందుకు మేము మరొకసారి ఎందుకు తీస్తున్నాం? అంతే గదా! సో, నువ్వెళ్లి సపోర్ట్ చేయాలి. ఇంకోటేంటంటే ఐ లవ్ క్లీన్ మూవీస్. సో, వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ మూవీస్ ఇన్ రీసెంట్ టైమ్స్. బట్ ఇంకోటేంటంటే ఐ డూ లైక్ డిఫరెంట్ మూవీస్ బట్ ఓన్లీ ఇఫ్ దే ఆర్ ఎంటర్‌టైనింగ్ ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్. డిఫరెంట్ ఏంటంటే డిఫరెంట్ అనను గానీ రియలిస్టిక్ మూవీస్. ఫర్ ఎగ్జాంపుల్ 'ఆన్' ఒక సినిమా ఉంటది. ఐ లవ్ థట్ మూవీ. ఇంకోటేంటంటే 'కేర్ ఆఫ్ కంచరపాలెం.' ఐ లవ్ థట్ మూవీ యాస్ వెల్. బికాజ్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఎంటర్‌టైనింగ్, ఎక్స్‌ట్రీమ్‌లీ హార్ట్ వార్మింగ్ అండ్ ఎక్స్‌ట్రీమ్‌లీ హార్ట్ టచింగ్ ఆ మొత్తం సినిమా. అంటే ఇద్దరు సినిమాలు ఒకేలాగా ఉంటాయనుకో. 'కేర్ ఆఫ్ కంచరపాలెం' ఈస్ బేసికల్లీ జస్ట్ మోర్ రియలిస్టిక్ అండ్ రూటెడ్ వెర్షన్ ఆఫ్ 'ఆ'. 'ఆ' ఇస్ మోర్ లైక్ మోడర్న్ బికాజ్ వాళ్ళొక సెట్టేసారు. ఏదో లైక్ మొత్తం ఏమో లైక్ సినిమా మొత్తం ఒక సెట్‌లో జరుగుతది. బట్ 'కేర్ ఆఫ్ కంచరపాలెం' యాక్చువల్లీ కంచరపాలెం అని ఒక ఊర్లో జరిగింది. సో, దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2. బట్ ఐ డెఫినైట్‌లీ లైక్ దెమ్. సో, డెఫినైట్‌లీ ఈ సినిమా వెళ్లి చూడండి. సపోర్ట్ చేయండి. డెఫినైట్‌లీ లైక్ ఇట్. అండ్ ఇంకా సెకండ్‌దేంటంటే మన ఇండస్ట్రీకొచ్చేసరికి చాలా మందికి ఒక చిన్న చూపు ఉంటది. ఇటువంటి సినిమా సక్సెస్ అయినప్పుడు మేము ఒక చెప్పు తీసుకొని ఆ చిన్న చూపు చూసేవాళ్ళు చెప్పుతో లాగబెట్టి కొట్టొచ్చు. సో, నాకు గూడా నాకు గూడా అట్లా అనిపిచ్చింది. ఇక్కడ అరే! మనం కూడా మంచి సినిమాలు తీసినాంరా భయ్! లేదు మన 'వీరసింహారెడ్డి'లు గాదు, 'వాల్తేరు వీరయ్యలు' గాదు. మనం 'సర్కారు పాటలు' గాదు. మనం ఇటువంటి మంచి సినిమా గూడా తీసినాంరా భయ్! ఇయి జూడండి. ఆటిల మీద మీరు ఫోకస్ పెట్టకండి అని చెప్పి చూడండిరా.
చూడు నీకవసరమా? చూడు. అనవసరమే అంటే మన 'బుజ్జిగాడు' సినిమాలో చెప్పేట్లాగా అనవసరమైన విషయాలన్నీ చూస్తాడు. ఆ! ఆ డైలాగ్ కదా! సో, బట్ యాహ్! డెఫినెట్‌లీ అండ్ ఇంకోటేంటంటే మీ ఇంట్లో ఎవరైనా స్త్రీ ఉంటే, ఆడవాళ్ళుంటే డెఫినెట్‌లీ వాళ్ళతో వెళ్లి ఈ సినిమా చూడండి. వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతది. అండ్ మీకు కూడా రిలేట్ అవుతారు. అండ్ మీరు కూడా వాళ్ళని సపోర్ట్ జేయడానికి మీరు కూడా సిద్ధంగుంటారు. ఐ కెన్ డెఫినెట్‌లీ గ్యారంటీ యూ థాట్. సో, యాహ్! ఐ విల్ అబ్సల్యూట్‌లీ లవ్డ్ 'రైటర్ పద్మభూషణ్.' ఈ సంవత్సరంలో నాకు తెలిసినంత వరకు ఇట్ విల్ బి ద బెస్ట్ ఫిల్మ్ అన్‌లెస్ ఎస్ఎస్ఎంఈ 28 లేకపోతే 'దసరా' లేకపోతే 'సలార్' ఏదో ఒకటి పెద్ద పెద్ద సినిమాలు ఏదైతే ఉన్నాయో ఇఫ్ దే ఆర్ బెటర్ దెన్ డెఫినెట్‌లీ అవే నంబర్ 1 అయితాయి. బట్ నాకు తెలిసినంత వరకు ఫర్ ద ఫస్ట్ హాల్ఫ్ ఆఫ్ ది ఇయర్ ఏదైతుందో డెఫినెట్‌లీ ఇట్స్ గోయింగ్ టు బి 'రైటర్ పద్మభూషణ్.' సో, యాహ్! డెఫినెట్‌లీ వెళ్లి చూడండి. వెరీ ఎంటర్‌టైనింగ్, వెరీ రిలేటబుల్, వెరీ ఎమోషనల్, రియలిస్టిక్ ఫిల్మ్ దట్ డెఫినెట్‌లీ డిజర్వ్స్ ఎ వాచ్. సో, ప్లీజ్ మరొకసారి వెళ్లి చూడండి. ఎవరైనా సినిమాని నా రేటింగ్ అడుగుతున్నారంటే ఐ వుడ్ గివ్ 9 ఔట్ ఆఫ్ 10 అసలు డౌటే లేదు. యాహ్! ఐ లైక్ టు సపోర్ట్ మూవీస్. అరే! ఈడిట్లా చేశాడు, అట్లా చేశాడు ఏమో చెప్పుకోవడానికి. ఎందుకంటే ఈ సినిమాలో రైటింగ్ బావుంది. మీకు మా సినిమాకి మా పాడ్‌కాస్ట్‌కి ట్యాగ్‌లైన్ ఏంటంటే రాసే విధానం బావుంటే తీసే విధానం బావుంటది. అదెక్కడో రాయిద్దాం అనుకుంటున్నా. ప్రస్తుతానికి ఇట్స్ విత్ అదర్ ఇండస్ట్రీస్ స్ప్రింకిల్డ్ ఇన్ బట్ అది మార్చుకుని రాసే విధానం బావుంటది. తీసే విధానం బావుంటది. అండ్ నేను నాకు మార్చాలుంది. బట్ యాహ్! థాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. ఐ స్వేర్ టు గాడ్, ఐ హోప్ టు గాడ్ ఈ పాడ్‌కాస్ట్ సేవ్ అవుతది. లేకపోతే నేను లిటరల్లీ ఓహ్ మై గాడ్! ఇది ఇంకొకసారి నేను చేయలేనురా బాయ్ అని నాకనిపిస్తది. బట్ యాహ్! థాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. ఆహ్, హ్యాపీ హోప్ యూ హావ్ ఎ హ్యాపీ వాలంటైన్స్ డే. మీ గర్ల్ ఫ్రెండ్‌తో వింటున్నారంటే, లేకపోతే బాయ్ ఫ్రెండ్‌తో వింటున్నారంటే. సో యాహ్! హావ్ ఎ హ్యాపీ వాలంటైన్స్ డే. హ్యాపీ ట్యూస్‌డే. విల్ సీ యూ ఆల్ ఆన్ ఫ్రైడే. థాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. బై బై అండ్ హావ్ ఎ ఫ్యాంటాస్టిక్ డే.